వర్కర్లపైన ఎలా వేధింపులు ఉన్నాయనే విషయాలపైన, అదేవిధంగా మన కమిటీలు ఎలా జరుగుతున్నాయి అనే విషయాలపైన, అదేవిధంగా మనం చేసే పని ఎలా ఉంది, మన సెక్టార్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అంగన్వాడీ వర్కర్లకు సమస్యలు ఎలా ఉన్నాయి, మనం ఎలా ఎదుర్కోవాలి. మనం అనుకున్నట్లు ప్రజాశక్తి పేపర్ కానీ, అదేవిధంగా కార్మిక లోకం కానీ, పత్రికలు ఎలా అని మనం అందరూ హామీలు ఈ విషయాలపైన మనం అందరం మాట్లాడుకొని తర్వాత మనం జరగబోయే కాలంలో ఏమేమి చేయాలి, ఎట్లా చేయాలనే విషయాలని చర్చించుకుందామనే విషయంపైన మిమ్మల్ని అందరినీ మాట్లాడాలి. అదేవిధంగా ఎంత ఫండ్ మనం ఎంత చేస్తాము అనే విషయాలు కూడా మాట్లాడాలి. దానిపైన నిర్దిష్టమైన 12 ప్రాజెక్టు సెక్టార్ లీడర్స్ని పిలుస్తాం. ఎందుకంటే అన్ని లోపం ఇది కాబట్టి, ఎందుకంటే సపరేట్గా మనం ఇంతవరకు సెక్టార్ లీడర్లు మేము అడుగుతూనే ఉన్నాం. ఫోన్ నెంబర్లు ఇవ్వండి, సెక్టార్ లీడర్లు ఇవ్వండి, వాళ్ళతో మాట్లాడవచ్చు, వాళ్ళకి కమ్యూనికేట్ చేసి ఏదైనా విషయాలకు. ఇంతవరకు స్టేట్ కూడా అడిగింది సెక్టార్ లీడర్లు ఫోన్ నెంబర్లు అని. ఇండియా గ్యాస్ రేట్ మామూలుగా అయితే నిన్న ఫోన్ చేసింది, ఇది పరిస్థితి అని ఇంద్రాణి కూడా చేసింది. ఆ వరదలు అన్నీ ఎట్లా వస్తున్నాయి, కానీ ఆమె వరదలు ఎదుర్కొ మిమ్మల్ని ఎలా నమ్మాలి, దోషుల్ని శిక్షిస్తారనే నమ్మకం ఎలా నమ్మాలి అని గవర్నమెంట్ని ప్రశ్నించింది. ఎందుకని నువ్వు వెంటనే రిపోర్ట్ ఇవ్వలేదు, కేసు నమోదు చేయలేదు, పేరెంట్స్కి సమాచారం ఇవ్వలేదు అంటే ఇంత దుర్మార్గం. అమ్మాయిని అత్యాచారం చేసి చివరికి హత్య చేస్తే ప్రభుత్వం వైపు నుంచి స్పందన చాలా నామినల్గా ఉంది. దాని మీద ఆ ప్రభుత్వం స్పందించలేదు. కానీ దేశవ్యాప్తంగా మొత్తం మహిళల్లో ఒక అభద్రత, పనిచేసే మహిళలు, అందుట్లో శ్రామిక మహిళల్లో ఈరోజు డాక్టర్లు ఒక్కొక్కరు 24 గంటలు 36 గంటల పాటు పనిచేస్తారు, డ్యూటీలు చేస్తారు. డ్యూటీ డాక్టర్లకే రక్షణ లేకపోతే ప్రాణాలు పోసే డాక్టర్లు వాళ్ళకే రక్షణ లేకపోతే ఈరోజు ఈ సమాజం ఎవరికి రక్షణ ఇస్తుంది? అది ఒకవైపు ఆందోళన జరుగుతూ ఉంది. వెంటనే బొంబాయిలో ఇంకొక అత్యాచారం ఘటన, మన రాష్ట్రంలో ఒక అత్యాచారం ఘటన. అంటే ఈరోజు రాష్ట్రంలో పెద్ద ఎత్తున మహిళల మీద వేధింపులు అనేవి చాలా సీరియస్గా పెరుగుతూ ఉన్నాయి. వీటిని అదుపు చేయటంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా విఫలం అవుతూ ఉన్నాయి. నిర్భయ ఘటన జరిగిన తర్వాత నిర్భయ చట్టం వచ్చింది, ఎక్కడైనా అమలు అవుతుందా? ఎవరికైనా తప్పు చేస్తే శిక్ష పడిద్ది అని భయం ఉంటే వాడు తప్పకుండా కొంచెం ఆలోచన చేస్తాడు. ఈరోజు వర్మ కమిటీ అని ఒక మంచి సిఫారసులు చేసింది. ఎవడైతే తప్పు చేస్తాడో వాడికి వెంటనే శిక్ష ఇవ్వాలి. ఈరోజు కోర్టుల్లో వేల కేసులు పెండింగ్లో ఉంటా ఉన్నాయి, సంవత్సరాల తరబడి కేసులు పెండింగ్లో ఉంటా ఉన్నాయి, ఎవరికి శిక్షలు పట్టలేదు. అందుకని ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇటు సపరేట్గా ఏర్పాటు చేసి శిక్షలు వేయాలన్నారు, దాని గురించి పట్టించుకోవట్లేదు. అందుకని ఈ వేధింపుల మీద మహిళలు ఎక్కడైతే పెద్ద సంఖ్యలో పనిచేస్తూ ఉన్నారో, అంటే అంగన్వాడీలు అంటే మొత్తం సెక్టార్ అంతా ఆడవాళ్లే, అలా కాదు, మగవాళ్ళు ఆడవాళ్ళు కలిసి పనిచేసే సెక్టార్లు చాలా ఉన్నాయి. వాటిట్లో మనం సర్వే చేయాలి అని చెప్పేసి మన ఆల్ ఇండియా కమిటీ నిర్ణయించింది. అది వేధింపుల సమస్య కావచ్చు, లేకపోతే చాలా ఫ్యాక్టరీల్లో ఈరోజు మెటర్నిటీ లీవ్ అమలు చేయట్లేదు, చాలా ఫ్యాక్టరీల్లో ఈరోజు పని గంటలు అమలు చేయట్లేదు. అట్లనే ఈరోజు ఎక్కువ టైం కంప్లైంట్ కమిటీలు వేయాలి, అన్ని ఫ్యాక్టరీల్లో కంప్లైంట్ కమిటీలు వేయాలి అని చెప్పేసి లైంగిక వేధింపుల నిరోధక చట్టం వచ్చింది. దాని గురించి అమలు చేయట్లా. అందుకని వర్కింగ్ ఉమెన్ చేసే ప్రదేశాల్లో 1 నుంచి సర్వే చేయాలని చెప్పేసి నిర్ణయం చేశాము. ఆ నిర్ణయం మనాళ్ళు తల్లిపాల వారోత్సవాలు సెప్టెంబర్లో అంగన్వాడీలకు మొత్తం ఉంటుంది, పెద్ద ఎత్తున ఉంటాయి. కానీ అందరూ ఒక చోటకి రాలేరు, ఎక్కడికక్కడ ఈ సర్వేలో కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి కూడా అనుకోవడం జరిగింది. రెండోది, ఈరోజు మనం జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవటానికి అంగన్వాడీ రంగంలో
ప్రజాశక్తి పత్రికలు కూడా యాడ్ల రూపంలో పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇస్తారు, కానీ ప్రజాశక్తికి ఇవ్వరు. కానీ ప్రజాశక్తి అనేది మన కార్మిక వర్గ పత్రిక. కార్మిక పోరాటాల కోసం ఆ పత్రిక నడుస్తుంది. యాక్చువల్గా సంవత్సర సందా 2200, కానీ స్కీముల్లో పనిచేసే అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం ఇలాంటి స్కీమ్ వర్కర్లకి వేతనాలు తక్కువ ఉంటాయి. కాబట్టి మన రాజకీయాలు వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు చదువుకొని అర్థం చేసుకోవాలని చెప్పేసి సంవత్సరానికి 1000 రూపాయలకే పత్రిక ఇవ్వాలి అని చెప్పేసి ప్రజాశక్తి యాజమాన్యం నిర్ణయం చేసింది. 1000 రూపాయలకి లేని వాళ్ళు సెంటర్కి కనీసం ఒకటి వేసుకోండి. చాలా మారుమూల గ్రామాలకు ప్రజాశక్తి వెళ్ళదు. సెంటర్కి ఒకటి కూడా ఒక్కరే కట్టాల్సిన అవసరం లేదు. కొంత వర్కరు, కొంత హెల్పరు. కట్టగలిగిన వాళ్ళు వర్కర్లైన కట్టచ్చు. అది మీరు అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి నిర్ణయం చేయండి అని చెప్పాం. ఈ పిలుపు ఆగస్టు నెల అంతా అమలైంది. చూస్తే తిరుపతి 0 ప్రజాశక్తి పేపరు. ఎవరికన్నా వస్తుందా ఇక్కడ ఉన్న వాళ్ళకి? 1 2 పోన్లే 3 పత్రికలు. మా దగ్గరికి వచ్చిన లిస్టు మాత్రం 0. ప్రభుత్వం విధానాలు ఎవరి పక్షాన ఉన్నాయి అని రాసే పత్రికని 1000 రూపాయలు మనం ఖర్చు పెట్టలేమా? చెప్పండి మీరు. ఈరోజు ఎంత ఖర్చు పెడతా ఉన్నాము? విడిగా ఖర్చు పెడుతున్నామా లేదా? నేను చెప్పాను మొన్న రాష్ట్ర కమిటీలో, ఏం పర్లేదు, ఈరోజు చాలా చీరలు అరమారులో కుప్పలు ఉంటా ఉన్నాయి, ఈ సంవత్సరానికి ఒక చీర కొనుక్కోలేదు అనుకొని ప్రజాశక్తి వేయించుకోండి అని చెప్పాను. ప్రజాశక్తి చదవటం ద్వారా ఈరోజు మేమేం ఉపన్యాసాలు చెప్పాల్సిన అవసరం లేదు, మీరే అందరికీ చెప్పగలుగుతారు ఏం జరుగుతుంది అనేది. అందుకని తప్పకుండా ఈరోజు ప్రజాశక్తి పత్రిక చదవటం అనేది అంగన్వాడీలందరికీ అవసరం. కానీ చాలా ప్రాంతాలకు రావట్లా. ఈరోజు మండల కేంద్రాల్లోనైనా కనీసం 10 పత్రికలు, మున్సిపల్ పట్టణాల్లోనే కనీసం 10 పత్రికలు. ఈరోజు ఒక 100 మంది కనీసం సెక్టార్ లీడర్లైనా ప్రజాశక్తి వేయించుకోవాలని చెప్తే ఒక్కరు తిరుపతిలో స్పందించలేదు. ఎందుకని అనేది మీరు మాట్లాడేటప్పుడు చెప్పాలి. అట్లనే మన సమ్మె బుక్ ఉంది, 1000 పంపించమని చెప్పేసి వాణి గారు చెప్పారు. పంపించి 2 నెలలు అవుతుంది. 2 నెలల నుంచి ఈరోజు ఆఫీస్లోనే ఇంకా ఉన్నాయి అంటే ఉన్నాయి అంటుంది. ఎంత సమ్మె బుక్కు? 30 రూపాయలు. మనం మొత్తం కార్మిక వర్గానికి ఆదర్శమైన సమ్మె జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవటం కాదు, మిగిలిన అన్ని కార్మికులు, అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా చెబుతున్నాయి. మన సమ్మె బుక్ మనం 30 రూపాయలు పెట్టి మనం కొనుక్కోలేమా? ఇంకో 2 సంవత్సరాలు అయితే సమ్మె ఎవరికి గుర్తుండదు. కానీ ఆ బుక్ మన దగ్గర ఉంటే జీవితాంతం గుర్తుండేది మనకి. ఎంత? 30 రూపాయలు. ఇక్కడ నుంచి నేను బస్ స్టాండింగ్కి వెళ్తే 100 రూపాయలు తీసుకున్నాడు ఆటోవాడు. ఈరోజు ఖర్చు మనమేమీ ధనవంతులని మేము చెప్పట్లేదు, కానీ ఏది అడిగినా సభ్యత్వం సంవత్సరానికి ఒకసారి 20 రూపాయలు 50 రూపాయలు సెంటర్కి వసూలు చేస్తున్నాం. ఇందా ప్రసాద్ గారు చెప్తున్నారు, అమ్మ అంగన్వాడీల దగ్గరికి వెళ్ళి ఏం అడిగినా, సభ్యత్వం అడిగినా, బుక్ తీసుకోమన్నా, కార్మికులకు అడిగినా, ప్రజాశక్తి అడిగినా, మొత్తం మీరు గవర్నమెంట్తో మాట్లాడి వేతనాలు పెంచండి, అప్పుడు మాత్రమే మేము తీసుకుంటాం అంటున్నారు. ఇదేమన్యాయం? అసలు నాకు అర్థం కాని ప్రశ్న ఇది. తిరుపతిలో వినపడుతుంది నాకు. అంటే మేమేమో గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి వేతనాలు పెంచేవాళ్ళం, మీరందరూనేమో
ఇప్పటిదాకా అమలు చేయనీయకుండా పోట్లాడుతుంది అంటే అది సిఐటియు మిలిటెన్సీ పోరాటాల వల్లే అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు యూనియన్ వేతనాలు పెంచలేదు, మీరందరూ సభ్యత్వాలు కట్టరా? సభ్యత్వాలు కట్టుకోకపోతే నష్టం ఎవరికి అంటున్నా? ఈరోజు రాష్ట్రంలో అంగన్వాడీ యూనియన్ సిఐటియు బలంగా లేదు అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే మోడీకి కానీ ఈరోజు ఐసిడిఎస్ని పేక నొక్కటం 6 నిమిషం పని. ఎందుకని మొన్న లోకేష్ బాబు మన వాళ్ళు చెప్తున్నారు, విశాఖపట్నం వెళ్తే మన వాళ్ళు ఎక్కడ చివరు ఉన్నారంట, అందరూ తొక్కుంటా వస్తున్నారు. కానీ వీళ్ళు యూనిఫారాల్లో ఉండేసరికి వాళ్ళందరినీ పక్కకు పంపించి మీరు రండమ్మా అని పిలిచాడు. మనల్ని వైలేట్ చేస్తే ఈరోజు వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండిద్ది అనే గుర్తించే విధంగా ఈరోజు పోరాటాలు నడిచినాయి అంటే అది సిఐటి వల్లే సాధ్యమైంది. ఇందాక మురళని చెప్పాడు కదా, ఏఐటీసీ వాళ్ళు ఐఎన్టీసీ వాళ్ళు సమ్మె దాకా లేకుండా లొంగిపోయారు. వాళ్ళందరినీ సెంటర్లో చేర్పించుకున్నారు. అయినా తాడో పేడో తేల్చుకుంటాం, ఒప్పందం లేకుండా వెళ్ళొద్దు అని చెప్పేసి నిలబడింది. ప్రాణాలకైనా తెగిస్తామని నిలబడింది ఆ రోజు సిఐటి మాత్రమే. అందుకని ఈరోజు మనం తప్పకుండా వేతనాలు పెంచకుండా ఉండి చంద్రబాబు తప్పించుకుంటాడని మేము అనుకోవట్లా. నేను చెప్పాను కదా, ఇప్పుడే గవర్నమెంట్ ఏర్పడింది, మేము ఇంకా గుర్చి సర్దుకునే పనిలో ఉన్నామన్న తర్వాత మనం వెంటనే ఇప్పుడే వీధుల్లోకి వస్తే మనం కూడా ప్రజల మద్దతు కావాలి కదా. వీళ్ళకి రెండో పని లేదు, వెంటనే వీధుల్లోకి వచ్చారు అని అంటారు. అయినా ఫస్ట్ ధర్నా పెట్టింది మనమే, మీరు గుర్తుపెట్టుకోవాలి. జూలై 10 అంగన్వాడీల కోరికల దినం సందర్భంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల వేధింపులు ప్రారంభించింది. పల్నాడులో తొలగించాలని ప్రయత్నం చేశారు, అనంతపురంలో తొలగించాలని ప్రయత్నం చేశారు. శ్రీకాకుళంలో అయితే అంగన్వాడీ పోస్టు వేలం వేశారు 1,90,000 రూపాయలకి. కొనుక్కుంటే నీ ఉద్యోగం ఉండిద్ది, లేకపోతే గ్రామస్తులు కొనుక్కుంటే ఆమె చేసుకునే దాన్ని వేలం వేశారు. మనం ఎప్పుడైతే తిరగబడి అంగన్వాడీ జోలికి వస్తే అంగీకరించమని చెప్పేసి జూలై 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 257 ప్రాజెక్టులో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఆ దెబ్బకి మంత్రిని కలిసాం, మిగిలిన వాళ్ళు కూడా కలిసిన తర్వాత మీరు అంగన్వాడీ జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి పైనుంచి వచ్చింది. ఇంకా అక్కడక్కడ కొంతమంది పోస్టులు పంచుకునే పనిలో ఉన్నారు. ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఆశా పోస్ట్ మాకు కావాలి, అంగన్వాడీ పోస్ట్ మాకు కావాలి. ఈరోజు యూనియన్గా లేకపోతే ఎంత అన్యాయం జరిగిద్దో మధ్యాహ్న భోజన కార్మికులు అనుభవిస్తున్నారు. 670 మందిని అనంతపురంలో తొలగించారు మధ్యాహ్న భోజన కార్మికులు. బాపట్ల జిల్లాలో 800 మందిని తొలగించారు. ప్రకాశంలో 400 మందిని తొలగించారు. వందల మందిని ఈరోజు మధ్యాహ్నం భోజన కార్మికులను తొలగించేసి కొత్త వాళ్ళని పెడతా ఉన్నారు. వాళ్ళు 80,000 మంది ఉన్నారు. 80,000 మంది తిరగబడితే ఆ పరిస్థితి ఉండిద్దా? వాళ్ళ యూనియన్ లేదు పాపం. అందరూ పెద్ద వయసు వాళ్ళు, చదువు లేని వాళ్ళు, ఒక చోట కలవట్లేదు, ఐక్యంగా లేరు. దాంతో ఈరోజు తొలగిస్తుంటే ఇళ్ళకి వెళ్ళిపోతున్నారు. 14-15 ఏళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారు. అందుకనే మొన్న మన రాష్ట్ర కమిటీలో నిర్ణయం చేసింది ఏమిటంటే సిఐటిగా మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా చేయూత ఇవ్వాలి. మనం బలమైన సంఘంగా ఉండి మన జిల్లాల్లో, మన రంగంలో, మన ప్రాంతంలో మధ్యాహ్న భోజన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా యూనియన్లో చేర్పించుకోవడానికి మన వైపు నుంచి కూడా సపోర్ట్ చేయాలి అని చెప్పేసి కూడా నిర్ణయం చేసాం. ఈరోజు మొత్తం మన సిఐటి లక్ష్యం
అది వేతనాల పెంపు, ఐసిడిఎస్ బలోపేతమే కాదు, మొత్తం కార్మిక వర్గ రాజ్యం కోసం మన సిఐటియు పనిచేస్తూ ఉంది. కార్మిక వర్గ రాజ్యం అంటే మొత్తం కార్మికులను ఐక్యం చేయాలి. ఇప్పుడున్న ఈ పాలకులు మొత్తం కార్మికులను దోపిడీ చేస్తూ ఉన్నారు, అణిచేస్తూ ఉన్నారు, హక్కులు లేకుండా చేస్తూ ఉన్నారు. అందుకని మొత్తం ఈ సమాజాన్ని మార్పులోనే కార్మిక వర్గ రాజ్యం కోసం మనం ప్రయత్నం చేయాలి అనేది మన లక్ష్యం. అందుకని అంగన్వాడీ సమస్య అయినా, ఆశా సమస్య అయినా, మధ్యాహ్న భోజన కార్మికులైనా అందరూ ఐక్యమైనప్పుడే అది సాధ్యమైంది. ఎక్కడ ఏ కార్మికులు సమస్య వచ్చినా కూడా మనం స్పందించే విధంగా ఈరోజు మన పోరాటాలు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి సిఐటి కౌన్సిల్ సమావేశం కూడా నిర్ణయం చేసింది. అందుకని ప్రధానంగా మనం మన సమస్యలతో పోరాటంతో పాటు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల సహాయం అందించాలి, శ్రామిక మహిళల్లో కూడా సర్వే చేయాలి అని చెప్పేసి రాష్ట్ర కమిటీ నిర్ణయించి వాటిల్లో కావాలని మన కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే అమలు చేయడానికి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ